ప్రియమైన దేవుని పిల్లలు, అందుకోసమే ఎవరితను ఇప్పటి నుండి ప్రభునందు మూతులు ధర్మీలు హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రభునందు నమ్మిన వారు మారుమనస్సు పొంది రక్షించబడి క్రీస్తు రక్తంతో కడగబడిన వారు ఇంకా మరణముల గురించి భయపడాల్సిన అవసరము లేదు. Rక్షించును
దేవునికి స్తోత్రం కలిగిన గాక, దేవునికి మహిమ కలిగిన గాక. కృప అగ్నిశ్వరం ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరుగు పెట్టే వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ప్రతి ఒక్క ఇంటిలోనికి దేవుని యొక్క వాక్యాన్ని అందించబడుతుంది. ఈ యొక్క టీవీ యంత్రం ద్వారాగా దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యలోకి వస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు దేవుని యొక్క వాక్యాన్ని వినండి, విని దేవుణ్ణి మహిమపరచండి. నీ ఇంటిలోకి ఆశీర్వాదం యేసు ప్రభు నీ ఇంటిలోనికి రావాలని ఆశపడుచున్నాడు. అయితే ప్రియమైన దినబడరా, ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఆశపడుచున్నాడు. మరి యొక్క వాక్యాన్ని ఈరోజు అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనాన్ని మరొకసారి మనం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. ఇక్కడ అంటాడు, అపొస్తలుల బోధయందును సవాసమందును రొట్టె విరిచిటందును ప్రార్థన చేయటంలో ఎడతెడక ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడు అయిన అతని దాసుడిని నిలబడుచున్న నాతో నీ బిళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడమని ఎనగల శివుని గ్రహించే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు దీవించును గాక. హల్లెలూయా. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఏంటి ఏమంటున్నాడు తెలుసా? నువ్వు అనేక సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థనకు వెళ్ళొచ్చు, నువ్వు ప్రార్థన చేసుకునే వ్యక్తి కావచ్చు, లేకపోతే ఇప్పుడు నమ్మిన వాడు అయిన కావచ్చు, ఇప్పుడు నూతనంగా నమ్మబోతున్న వాడు కావచ్చు. అయితే నువ్వు ఎలా ఉండాలి? అయితే నీవు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలన్నా, నువ్వు ప్రభు యొక్క ఎక్కువ దగ్గర అవ్వాలన్నా, ప్రభుతో ఎక్కువ సహవాసం చేయాలన్నా, ప్రభు కృప నీకు పొందుకోవాలన్నా, దేవుని రాజ్యానికి నువ్వు వారసుడిగా ఉండాలంటే ఎలా ఉండాలో తెలుసా? అందుకోసం ఇక్కడ అంటున్నాడు, స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, అపొస్తలుల బోధ యందును. మొదటి ఏంటో తెలుసా? అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచేటందును, ప్రార్థన చేయటములో వెడతెడక ఉండుడి. ఇక్కడ 4 విషయాలు రాయబడినాయి. మొదటి ఏంటి? అపొస్తలుల బోధ. అపొస్తలుల బోధ ఎలా ఉంటుందంటే, నా ప్రియమైన దేవులారా, ఉన్నదొన్నట్టు చెప్పడమే. దేవునికి స్తోత్రం కలిగిన కాక, ఉన్నదొన్నట్టు చెప్పడమే. ఉన్నదొన్నట్టు చెప్పడం అంటే మామూలు విషయం కాదు. నేను కూడా పరిశుద్ధాత్మ దేవుడు చదువు లేనివాడిని, జ్ఞానం లేనివాడిని, ప్రభు నన్ను పిలుచుకుని తర్వాత ఎక్కువ ప్రతి విషయంలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచినవి నేను ఉన్నవాడినే చెప్పేవాడిని. తప్పు చేసిన వ్యక్తి వచ్చాడనుకోండి, తప్పు చేసి అతను నా గురించి పరిశుద్ధాత్మ దేవుడు నాకేమో బయలుపరుస్తున్నాడు, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి తప్పు చేసింది కూడా చెప్పేవాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచేవాడు, చెప్పేసేవాడిని. చెప్పేసినప్పుడు ప్రియమైన దేవుళ్ళరా, అది అపొస్తలుల బోధ అంటే ఉన్నదొన్నట్టుగా చెప్పడం, ఉన్నదొన్నట్టుగా చెప్పడం, జరిగేది జరగబోయేది విషయాలు కూడా చెప్పడం. అపొస్తలుల యొక్క బోధ యందును ఎలా ఉండాలో తెలుసా? అపొస్తలుల బోధ. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ఆ రోజు అపొస్తలులకు చదువు లేదు, జ్ఞానం లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలోంచి మాట్లాడేవాడు, పరిశుద్ధాత్మే వాళ్ళలోండి మాట్లాడాడు. ఎప్పుడు కూడా అనేకులకు పరిశుద్ధ దేవుడు పిలుచుకున్న వారిలో అనేక ఈరోజు లోక సంబంధమైన జ్ఞానం కాదు, కానీ దేవుడు పిలుచుకున్న వారిని ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క అపొస్తలుల బోధ ఏమాత్రము కూడా ఎక్కువ నువ్వు ఏమి చేయాలా? అపొస్తలుల బోధ, దేవుని యొక్క సేవకుడు, దేవుని చేత పిలువబడిన వారు యొక్క బోధ నువ్వు ఎప్పుడు వింటూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది ఏంచారంటే సవాసం. ఎవరితో నువ్వు సవాసం చూస్తున్నావు? నువ్వు జస్ట్ సేవకుడితో ఎక్కువ సవాసం కలిగి ఉండాలి, సంఘ బిడ్డలతో నువ్వు ఎక్కువ సవాసం కలిగి ఉండాలి, ప్రార్థన చేసేవారితో సవాసం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా నీ సవాసము, ఒకప్పుడు నువ్వు అన్ని జనులతో సవాసం కలిగి ఉండవచ్చు, పాపులతో నువ్వు సవాసం కలిగి ఉండొచ్చు. నువ్వు ఇప్పుడు ప్రార్థన చేసే వ్యక్తి నువ్వు ఎలా ఉండాలి అంటే, ప్రేమైన దేవులారా, ఈరోజు నుంచి నువ్వు అపొస్తలుల బోధను వింటున్నావు కనుక, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు కనుక, నీవు సవాసము జాగ్రత్తగా గ్రహించి దేవునితో ఎక్కువ సవాసం చేయాలి, దేవుని సేవకుడితో సవాసం చేయాలి. నేను చూసినప్పుడు దేవుని బిడ్డలతో ప్రార్థన చేసేవారితో ఎక్కువ సవాసము చేయాలి. నీ సవాసం మొత్తం కూడా ఎక్కువ దేవుని బిడ్డలతోటి నీ సవాసం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇంకా లోక సంబంధమైన వారితో నీ సవాసం కలిగి ఉండకూడదు. ప్రియమైన దేవుని జాగ్రత్తగా గ్రహించండి. దేవుని యొక్క అపొస్తలుల బోధ ఉంటున్న నీవు, మారుమనసు పొందిన నీవు, రక్షించబడిన నీవు, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకోవడానికి ఎక్కువ నువ్వు ప్రయత్నం చేయాలి. అందుకోసమే ఎక్కువ దేవుని బిడ్డలు, అందుకోసం అంటున్నాను, అపొస్తలుల బోధ యందును సవాసమందును. సవాసము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సవాసము నువ్వు ఇతరులతో కూడా సవాసం చేస్తున్నప్పుడు చేసావనుకోండి, నీ ప్రార్థన జీవితాన్ని కోల్పోతావు. నీవు ఈ లోకంలో పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే ఒకసారి నేను ఒక బెదర్ని విషయంలో చూశాను. మంచి మారుమనసు పొందాడు, రక్షించబడి మంచి పాటలు పాడతాడు, మంచి పాటలు పాడొచ్చే వ్యక్తి. ఆ వ్యక్తిని నేను చూసినప్పుడు, ఎందుకంటే ఆ వ్యక్తి మంచి పాటలు పాడొచ్చు, ప్రార్థన చేసే వ్యక్తి ఏమైపోయాడంటే ఒక వ్యక్తితో సహవాసం చేయటం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తికి లేనంటే అలవాటులు అంటే లేవు, అన్ని అలవాట్లు ఉన్నాయి. అన్ని అలవాట్లు అంటే చూసినప్పుడు తాగుడు అలవాటు ఉంది, చూసినప్పుడు వ్యభిచారం అలవాటు ఉంది, ఆయనకి చూసినప్పుడు లోక సంబంధమైన సినిమాలు అన్నీ కూడా అలవాట్లు ఉన్నాయి. అలవాట్లు ఉండేటప్పటికల్లా ప్రేమైన దినములు అతనితో సవాసం చేయటం మొదలుపెట్టాడు. అతనితో సవాసం చేసేటప్పటికల్లా ప్రేమైన నా సహోదరి జ్ఞాపకం చేసుకోండి, ఆ సవాసం ఏమైందంటే ఇతను మంచి ప్రార్థించే వ్యక్తి, ఈ ప్రార్థన చేసే వ్యక్తి, దేవుని సన్నిధిలో వెదిగే వ్యక్తిని అపస్సులు బోధయంత్రులు రొట్టె విరిచేటువంటి వ్యర్థరక ఉన్న వ్యక్తి ఏమైపోయాడంటే ఇప్పుడు ఆయనతో ఎక్కువ శ్వాసం చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయనతో ఎక్కువ శ్వాసం చేయటం మొదలుపెట్టి దేవునితో శ్వాసం తగ్గిపోయింది. ఇప్పుడు చూస్తున్న అపస్సులు బోధ వాక్యము తగ్గిపోయిపోయింది, ప్రార్థన చేయటము తక్కువైపోయింది, రొట్టెలో పాలు పంచుకోవడం కూడా తక్కువైపోవడం వల్ల ఏమైపోయిందంటే ఆ వ్యక్తి చూసినాడు పాపములో పడిపోయాడు. కనుక జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేస్తుంది ఇక్కడ. అందుకోసమే జాగ్రత్తగా గ్రహించండి. సవాసమును పెట్టేటప్పుడు నీకంటే ఎక్కువ ప్రార్థన చేసే వ్యక్తితో సవాసం చేయాలి. నీకంటే ఎక్కువ రొట్టె విరిచటంలో పాలు పంచుకునే వ్యక్తితో సవాసం చేయాలి. ఎక్కువ అపస్సులు బోధయందు దేవుని యొక్క వాక్యం ఇంటి వ్యక్తితోటి సవాసము చేయాలి. సవాసం రెండు చూసినప్పుడు మూడోది ఏమంటున్నాడు ఇక్కడ? మూడోది రొట్టె విరుచుట. ఎన్ని పనులున్నా కానీ రొట్టె విరుచుటకు ఆదివారం తప్పకూడదండి. 6 రోజులు కష్టపడు. 6 రోజులు కష్టపడు. నువ్వు 6 రోజులు కష్టపడి ఏమైతుంది? దేవునిక 6 రోజులు కష్టపడు, 7వ రోజున దేవుని సన్నిధికి వెళ్ళాలి, నువ్వు దేవుని వాక్యం వినాలి. అంటే నువ్వు ఇంకా ఎక్కువ చేతనైతే సాయంత్రం కల్లా ప్రతిరోజు దేవుని వాక్యానికి నువ్వు మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వినటానికి, ధ్యానించటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నువ్వు వాక్యము లేకపోతే, ఎప్పుడు దేవుని యొక్క వాక్యం నువ్వు లేకపోతే పడిపోయే స్థితిలో ఉంటావు. సవాసము లేకపోతే నువ్వు పడిపోయే స్థితిలో ఉంటావు. ఎప్పుడు సాతాను ఏం చేస్తుందంటే ఎక్కువ ఎవరు దేవునితో సవాసం లేకుండా ఉంటారో వారిని పడగొట్టాలని చూస్తూ ఉంటుంది. అందుకోసం ఎప్పుడేమైంది తెలుపులేరా, రొట్టె విరుచుట అందరూ. ఎందుకంటే ఆయన నా శరీరం తిని రక్తము తాగువాడు వాని యందు నేను నా యందు నివసిస్తాడు. నువ్వు ఎప్పుడు అపస్సులు బోధ కలిగి ఉంటావో, ఆ బోధ వింటూ ఉంటావో, ఎక్కువ దేవునితోనూ దేవుని బిడ్డలతోనూ సవాసం కలిగి ఉంటావో, దేవునితో సవాసం కలిగి ఉంటావో, ఇక్కడ రొట్టె విరిచేటంటూ ఎడతెరక నువ్వు ఉంటావో, ఆ రొట్టె విరిచినప్పుడు ఆయన పాలు చూసినప్పుడు ఆయన పాలు పంచుకున్నావు అనుకో, ఆయన రొట్టెను ఆయన రక్తమును భుజించావు అనుకో, అప్పుడు నీవు ఆయన నీ యందు నిలిచి ఉంటాడు, నీ యందు ఆయన నిలిచి ఉంటాడు. అందుకోసం అంటాడు కదా యోహాను సువార్తలు 15వ అధ్యాయం 15వ వచనం రాయబడిన మాట ఏంటంటే 6వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే 6వ వచనంలో 55వ వచనంలో చూస్తే చాలా జాగ్రత్తగా 15వ వచనంలో మాట్లాడు, నా యందు నిలిచి ఉంటాడు, మీ యందు నిలిచి ఉంటాడు. ఇంకా ఉంటాడు తెలుసా, అబస్సుల కార్యంలో కూడా స్పష్టంగా రాయబడిన మాట ఏంటో తెలుసా, నేను అంచుదినములో నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తానంటాడు. 2వ అధ్యాయంలో 17వ వచనంలో ఆయన ఆత్మను కుమ్మరించే దేవుడు, ఆయన మనలో నివసించాలని చూస్తున్నాడు. అన్న ఆయన శరీరము తన రక్తమును భుజించేవాడు. చూసిన యోహాను సువార్తలో 6వ అధ్యాయం 55వ వచనం ప్రకారంగా మనం చూస్తున్నప్పుడు అక్కడ నా శరీరం తిని నా రక్తం తాగు వాని యందు నేను నా యందు మీరు ఉంటారంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా ఆయన రొట్టె విరుచుట ఎడతెరక్కుండాలి. ఆయన శరీరం తిరుగుటకులో వెనక మనం చూసినప్పుడు ఎప్పటికైనా నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది ఏం చేస్తారో తెలుసా, ఇప్పుడు వద్దులే తర్వాత తీసుకోవచ్చులే అనుకుంటారు. ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు అపస్సులు బోధ కలిగి ఉండాలి, ఆ బోధ వింటూనే ఉండాలి. నువ్వు ఎక్కువ దేవునితో సవాసం కలిగి ఉండాలి. ఎప్పుడు రొట్టె విరచటంలో దేవుని యొక్క ఆయన శరీరము రక్తమును భుజించటంలో నువ్వు ముందుండాలి. నువ్వు సరి చేసుకుని ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండి ఆయన రక్తమును ఆయన శరీరమును తన రక్తమును భుజిస్తున్నప్పుడే ఆయన నీ యందు నిలిచి ఉంటాడు, నువ్వు ఆయన యందు నిలిచి ఉండే వ్యక్తిగా ఉంటావు. ఇంకా చూస్తే ఇంకా ఎలా ఉంటాడు అంటే 4వ దృష్టిని చూస్తే ప్రార్థన చేయటములో వెడతెరక్క ఉండాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయటము ఎలా ఉండాలి తెలుసా? ప్రార్థన చాలామంది ఉదయం ప్రార్థన చేసుకున్నామంటే మళ్ళీ సాయంత్రం ప్రార్థన చేసుకుంటాం, లేకపోతే లేదు కదా. ఆదివారం మళ్ళీ చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నామంటే మళ్ళీ ఆదివారం వెళ్ళేంతవరకు మళ్ళీ ప్రార్థన లేదు. అంటే ఈ మిగతా సమయం మొత్తం కూడా నువ్వు ఎవరితో గడుపుతున్నావంటే దేవునితో గడపట్లేదు. నా ప్రేమ ఎక్కువ సాధనతో దేవుడు మనకి 24 గంటల సమయాన్ని ఇచ్చాడు. 24 గంటల సమయంలో
మనం ఏం చేస్తున్నాం, 8 గంటలు మనం పని చేసుకుంటున్నాం. పొలం పనికి పోయినా లేకపోతే ఉద్యోగం చేస్తున్నా, ఏది చేసినా ఒక 8 గంటలు చేస్తున్నాం. మిగతా సమయం ఎంత ఉందో తెలుసా? మిగతా సమయం మొత్తం కూడా ఎంత ఉంది అంటే ఇంకా ఎంత ఉంది? 16 గంటలు ఉంది. 16 గంటలలో నువ్వు అసలు 24 గంటల్లో ఒక 3 గంటలన్నా దేవునికి సమయం ఇవ్వాలి కదా. 3 గంటల సమయం ఇవ్వాలి. చాలామంది ఇచ్చేది ఎక్కువ, చాలా తక్కువ. అంటే కొంతమంది 1 గంట ఇస్తారు, కొంతమంది లేకపోతే ఒక అర్ధ గంట ఇస్తారు, కొంతమంది అయితే 5 నిమిషాలు మాత్రమే దేవునికి సమయాన్ని ఇస్తారు. ఒక 5 నిమిషాలు మాత్రమే సమయాన్ని ఇస్తారు. ప్రియమైన ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు 5 నిమిషాలు నేను ప్రార్థన చేసుకున్నాలే అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు. ప్రియమైన నువ్వు ఎత్తబడి గుంపులో ఉండాలి. నువ్వు దేవుని అక్కడలో నీవు ప్రభు యొక్క ఇష్టమైన బిడ్డగా ఉండాలి. నువ్వు రూపాంతరము పొందే బిడ్డగా ఉండాలి. మహిమ కృపతో నన్ను చూసిన వెంటనే అక్కడ బోర శబ్దం వినినప్పుడు నువ్వు వెంటనే కలిగినగా చూసిన యొక్క వాక్యం చూస్తే జాగ్రత్త. వెడతెరక ప్రార్థన అంటే అపస్సులు పోదేందును, సువాసమందును, రొట్టె విరిచినందును ప్రార్థన చేయటంలో వెడతెరక ఉండాలి. ప్రతి వానికి కూడా భయం కలిగింది. ప్రతి వానికి అపస్సులు ఈ మాటలు చెబుతున్నప్పుడు ఒక్కొక్కరికి, విశ్వాసులకు ప్రతి ఒక్కరికి కూడా భయం కలిగింది. ప్రేమ ఇప్పుడు ఎవరైనా కానీ అలాంటి భయం కలిగి ఉన్నారా? భయము అనేది లేకుండా అయిపోతుంది. అందుకోసమే ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తున్న మాట ఏంటంటే, భయము లేకపోవటం వలన భయం లేదు. షౌకుడు అంటే భయం లేదు, ప్రార్థన అంటే భయం లేదు, రొట్టె విరుచుటంటే భయం లేదు. ఎందుకంటే భయము అనేది ముఖ్యంగా లేకుండా, దేవుడంటే భయం లేకుండా అయిపోయింది. ప్రేమైనది అనమాట. జాగ్రత్త గ్రహించండి. నువ్వు ఎప్పటికైనా సరే నీ ఒక సేవకుడు నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా కానీ నీ సేవకుడు ఒక మాట చెప్తున్నప్పుడు నీ సేవకుడు మాట నువ్వు వినాలి. నువ్వు మాట నీకు చెప్పాడా, ఈరోజు ఒక ప్రేయర్ ఉంది అని చెప్పినప్పుడు నువ్వు ఎన్ని పనులు ఉన్నా సరే అవి మానవేసుకొని నువ్వు పరిగెత్తుకొని దేవుని సన్నిధికి రావాలి. అందుకోసం వారందరూ కూడా ఒక్కొక్కరు చూసినప్పుడు ఈ మాటలు చెప్పగానే వారు ఒక్కొక్కరు భయపడిపోయారు. భయపడిపోయి జరిగిన విషయం ఏంటో తెలుసా? వారికి కలిగిన ఆస్తిలలో, వారికి కలిగిన ఉన్న వాటిలలో ఏం చేస్తారో తెలుసా? అందరికి వారికి కావలసిన అంతవరకు ఉంచుకొని కలిగింది మొత్తం కూడా కొరకు ఎక్కువ ఉన్నది మొత్తం కూడా ఏం చేస్తారో తెలుసా? అందరికీ, పేదలకు, అనేకులకు పంచిపెట్టారు. ప్రేమైన దేని బిడ్డలారా, జాగ్రత్తగా గ్రహించుకోండి. అనేకులకు పంచిపెట్టారు. అందుకోసం ఒక పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు. ఎందుకంటే ఎప్పటికైనా సరే నువ్వు అపస్సులు బోధయందును, సువాసమందును, రొట్టె విరుచుటందును, ప్రార్థన చేయటంలో నువ్వు ఎడతెగక ఉండినప్పుడు నీకు భయం కలిగదు. ఒక్కరోజు దేవుని యొక్క వాక్యం వినకపోతే నీకు అయ్యో ఈరోజు నేను దేవుని వాక్యం వినలేకపోయా అని చెప్పేసి నీకు భయం కలిగేది. ప్రేమైన దేవుని ఈరోజు ఒకవేళ ఎవరితో దుష్టుడు ఆలోచన చొప్పున నడిచేవారికి, పాపుల మార్గంలో నిలిచి ఉన్న వారితో సవాసం కంటే చేసేవా నీకు భయం కలిగదు. అయ్యో నేను వారితో సవాసం చేస్తున్నాను కనుక వెంటనే నన్ను చూస్తున్నప్పుడు వెంటనే నువ్వు మనసు మార్చుకుంటావు. భయం పుట్టేది. ఒక దుష్టుడితో సవాసం చేయాలన్నా, పాపులతో సవాసం చేయాలని కూడా వెంటనే వారిని తప్పించుకొని తిరిగి నువ్వు దేవుని బిడ్డలతో ఎక్కువ దేవునితో సవాసం చేసేవాడిగా ఉంటావు. అందుకోసం ప్రేమ రొట్టె విరుచడంలో అయ్యో నేను రొట్టెలో చూస్తున్నప్పుడు ఆయన రొట్టెలో నేను పాలు పంచుకోకపోతే, ఆయన శరీరం, ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తాన్ని నేను భుజించకపోతే నేను భ్రష్టునైపోతానేమో అని చెప్పేసి నువ్వు ప్రతి నిమిషం నువ్వు భయపడుచు ఉంటావు. ప్రతి నిమిషం నువ్వు భయపడుతున్నావు. ఒక్క రోజు నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు భయపడిపోతూ ఉంటావు. ఆయన ప్రార్థన మామూలు విషయం కాదు. ప్రేమైన దేవునిరా, మామూలు విషయం కాదు. దావీదు చూస్తున్నప్పుడు, దావీదు యొక్క జీవితంలో చూస్తే 7 మార్లు దేవునికి ప్రార్థన చేసేవాడు. అయితే ముందు చూస్తే బైబిల్లో భక్తులు 3 మారు ప్రార్థన చేసిన వ్యక్తులు ఉన్నారు. కనుక నువ్వు ఎంతకనుక నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేది ముఖ్యమైనది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు ప్రతి దినము దేవునితో నువ్వు ఉంటున్నప్పుడు, నువ్వు ప్రార్థన కలిగి ఉంటున్నప్పుడు ఎప్పుడు దేవుడు నీతోనే ఉంటాడు. ఆయన సన్నిధి నీతోనే ఉంటుంది. హల్లెలూయా. ఆయన ప్రసన్నత నీతోనే ఉంటుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అపస్సులు బోధయందును ఉన్నావు కనుక, ఆయనతో సవాసం చేస్తున్నావు కనుక, నీవు ఆయన రొట్టె విరుచుటలో ఆయన శరీరం తన రక్తంలో భుజిస్తున్నావు కనుక ఇప్పుడు ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. నీ యందు ఆయన నిలిచి ఉంటాడు. అతను నీతోనే ఉంటాడు. ప్రభు నీతోనే జీవిస్తూ ఉంచాడు. కనుక ప్రేమైన దేవుని ప్రార్థన చేస్తున్నావు కనుక, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావు కనుక ఆయన నేను విడిచిపెట్టి పోనే
పోడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసే వ్యక్తులను ఏమాత్రం వదిలిపెట్టాడండి. ప్రార్థన చేసే వ్యక్తిని ఎప్పటికైనా సరే ఆయన భయభక్తులు కలిగి జీవిస్తాడు. ప్రార్థన చేసే వ్యక్తి ఎప్పుడు కూడా దేవునితో సహవాసం ఎక్కువ చేస్తూ ఉంటాడు. దేవునికి ఎక్కువగా మొరపెడుతూనే ఉంటాడు. ప్రతి విషయాన్ని దేవుణ్ణి అడుగుతాడు, మనుషులను అడగడం. దేవుణ్ణి అడిగి పొందుకుంటూ ఉంటాడు. దేవుని కృపను పొందుకుంటూ ఉంటారు. హల్లెలూయా. అందుకోసే ఇక్కడ జాగ్రత్తగా గ్రహిస్తే అక్కడ 44వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 44వ వచనంలో స్పష్టంగా రాయబడిన మాటని చూడండి. ఇక్కడ జనులు ఏంటంటే దేవుని యొక్క వాక్యమును వంచున్నప్పుడు ఒక్కొక్కరు చూస్తున్నప్పుడు 44వ వచనంలో వారి విశ్వసించిన వారందరూ, అంటే దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించిన వారందరూ కూడా, అపొస్తలులు చెప్తున్న ఈ మాటలన్నీ కూడా విని వారందరూ, విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా కూడటం మొదలుపెట్టారు. వారు చూడండి, ఏకముగా కూడి ఉన్నారు. కూడి వారికి కలిగిన దాన్ని సమృద్ధిగా ఉంచుకొని, ఇవి కాక వారు తమకు తన శిరస్థాస్తులు అమ్మి అందరికీ పంచిపెట్టారంట. ఎవరికి ఏ ఆఖరి ఉందో వారికి ఆఖరికి పంచిపెట్టారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. నిజంగా నువ్వు అపొస్తలుల యొక్క బోధ విన్నప్పుడు, నువ్వు చూస్తున్నప్పుడు, నువ్వు ఆయనతో సవాసం చేస్తున్నప్పుడు, నువ్వు ఆయన శరీరం తన రక్తమును భుజిస్తున్నప్పుడు, ఆయన విడతరగా ప్రార్థన చేస్తుంటే నీకు ఈ లక్షణాలు ఉంటాయి. హల్లెలూయా. ఎప్పుడు కూడా నువ్వు ఎలా ఉంటావంటే, ప్రేమని దినములారా, నువ్వు భయపడుతూ ఉంటావు. నువ్వు మనుషులకు కాదు భయపడేది, దేవునికి భయపడుతూ ఉంటావు. తన శిరస్థల ఆస్తులు అమ్మి అందరూ కూడా ఏకముగా కూడారంట. ఇప్పుడు ఒక్కరు రమ్మంటే ఒక సేవకుడు, అయ్యా రండి ఈ పని ఉందంటే, అయ్యో నాకు పని ఉందని చెప్తున్నారు. చాలా జాగ్రత్త. దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. దేవుని రాజ్యం పోగొట్టుకుంటావు. నువ్వు దేవుని రాజ్యములకు నువ్వు వారసుడిగా ఉండటానికి అవకాశం లేదు. అప్పుడు ప్రభు అంటాడు, నువ్వెవరో నాకు తెలియదంటారు. జాగ్రత్తగా గ్రహించు. ప్రేమైన దినములేరా, స్పష్టంగా రాయబడిన మాట 45 వచ్చిన కూడా చూస్తే అక్కడ అంటున్నాడు, చదవాలి ఆ మాటను. అందరి వారి గారి అక్కర్లకు కొలది పంచిపెట్టిరి, మరియు వారి ఏక మనసుకులై ప్రతి దినమును దేవాలయంలో తప్పగా కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారి ఆనందముతోనూ నిష్కపటమైన ప్రేమతోనూ ఆహారము పుచ్చుకొనుచు, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినమును వారితో చేర్చుకున్నారు. హల్లెలూయా. అనేకులు వచ్చి ప్రార్థన చేసుకున్నారు. ప్రేమదేనులరా, మరి ఈరోజు నువ్వు కూడా అలాగ ఉంటావా? నువ్వు కూడా అలాగుంటే మరి నాతో కూడా కలిసి ప్రార్థించు. ప్రభు నిన్ను అపొస్తలుల బోధ యందు పెంచినట్లుగా ప్రార్థన చేసుకున్న కొద్ది నిమిషాలు ఇప్పుడు దాకా నువ్వు ఎలా నడిచావో, కానీ ఇప్పుడు తీర్మానం చేసుకో, ప్రభువా నేను అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుచుండును ప్రార్థన చేయటంలో నేను వెడతెరకుంటాను ప్రభువా అని చెప్పేసి ఇప్పుడు ప్రార్థన చేయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను దర్శిస్తాడు. పరిశుద్ధాత్మ కృప నీ మీద ఉంటుంది. ఆయన యొక్క అభిషేకం నీ మీద ఉంటుంది. ఇప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టి పోడు. ఇప్పుడు తినే పిల్లరా, నువ్వు ప్రతి దినము కూడా నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రతి దినము దేవాలయంలో కూడుకుంటావు. ప్రతి దినము దేవాలయంలో కూడుకొని నీవు ఆయన స్తుతిస్తూ ఉంటావు. కనుక నువ్వెలా ఉన్నావు ఈరోజు? ప్రభువా, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యము వారి హృదయములు నీరు కట్టి ఫలించునుగాక. ఆమేన్. ఇప్పుడే నీ బిడ్డలు ప్రభునత్తండి వెడతెరక్క ప్రార్థించేవారుగా ఉందరుగాక. ఆమేన్. ఇప్పుడే రొట్టె విరుచుటలు రొట్టెలో పాలు పంచుకునే వారికి ఉందరుగాక. ఆమేన్. ప్రభు ఇప్పుడు నీ బిడ్డలు ప్రభునత్తని సవాసం, నీ సవాసము నిత్యమునితో సవాసము చేదురుగాక. ఆమేన్. ఎప్పుడు అపొస్తలుల బోధ విందురుగాక. విని నీవు వాక్యం ప్రకారంగా జీవించే భాగ్యాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం ప్రకారంగా మనము నడుచుదుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని వాక్యం ప్రకారంగా నడిపించునుగాక. ఆమేన్. अपराधिनि येसయ్యా కృప
నీ ఆవరణములో ఫలించే కృప నిమ్ము, నీ ఆవరణములో ఫలించే కృప నిమ్ము. లోతుగా నాటబడి నీతో కట్టబడి, లోతుగా నాటబడి నీతో కట్టబడి, క్రమముగా ఎదగని స్థిరపడి బ్రతకని, క్రమముగా ఎదగని స్థిరపడి బ్రతకని, నీ ఆవరణములో ఫలించే కృప నిమ్ము.